నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు, ఆస్తి వివరాలను తక్కువగా చూపించారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోట సీనన్న ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, ఎవరా ఎమ్మెల్యేలు, ఏంది కథ అసలు? మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి చామకూర మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని అది అగ్రికల్చర్ ల్యాండ్గా చూపించలేదు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా చూపించలేదు, కమర్షియల్ ప్రాపర్టీలో కూడా ఎక్కడ కూడా చూపెట్టలేదు. వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లో మొత్తం నా దగ్గర ఉంది. సో అలా ఎలక్షన్ అఫిడవిట్ తీసిన తర్వాత అతని ఆస్తులు ఏంది అనేది మేము కొంత ఎంక్వైరీ, అంటే నా స్థాయిలో ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడిగా నేను తీసినప్పుడు చామకూర మల్లారెడ్డి గారి మీద 21 ఎకరాల భూమి వెళ్ళింది. అంటే నా పరిధిలో నేను తీసిందే. నేను తీస్తే ఆర్టీఐ ప్రకారం రకరకాల దాంతో తీయడం ద్వారా 21 ఎకరాల భూమి, అంటే ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి భూములు. మళ్ళీ ఇవన్నీ కూడా అంటే సుమారు 150 నుంచి 200 కోట్ల విలువ గలటువంటి భూములు. అది మల్లారెడ్డి గారి మీద ఉంది. అదేవిధంగా అతని అల్లుని పేరు మీద కూడా 2 ఎకరాల భూమి ఉన్నది. అదంతా కూడా ఎలక్షన్ అఫిడవిట్లో సమర్పించలేదు. ఇవన్నీ కూడా 100 కోట్ల విలువ చేసేటువంటి భూములు, ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి భూములు. కాబట్టి తప్పుడు అఫిడవిట్లతోటి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ను తప్పుదారు పట్టించేసి వాళ్ళు రావడం జరిగింది. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పబ్లిక్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 1951 దాని ప్రకారం ఏంటంటే సెక్షన్ 8లో చాలా స్పష్టంగా ఉంది. అంటే తప్పుడు అఫిడవిట్ సమర్పించిన, లేకపోతే సమాచారాన్ని దాచిన, గోప్యతగా ప్రదర్శించినా కూడా, అంటే నకిలీ డాక్యుమెంట్ ఇచ్చినా కూడా దానిపైన అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తామనేది దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం ఇలా వీళ్ళిద్దరిని కూడా శాసనసభ్యులుగా అనర్హులుగా ప్రకటించాలనేది ఇలా ఎలక్షన్ కమిషన్ కలవడానికి కోసం మేము సిద్ధమవుతా ఉన్నాం. అంటే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీనిపైన వీళ్ళపైన వేటు వేసే అవకాశం ఉందా? ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు, వాళ్ళని కొనగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు కదా. అదే అంటే కొనగలుగుతారంటే అది గతంలో 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ పాలన నడిచింది. బీఆర్ఎస్ పాలనలోనే అవినీతి మొత్తంగా అవినీతి ప్రజల రక్త మాంసాలను పీల్చుకొని సుమారుగా 1000 కోట్ల సంపాదించుకున్నాడు. అంటే ప్రభుత్వ భూములను కబ్జాలు చేసుకోవడం, చెరువులను కబ్జాలు చేసుకోవడం, ఇష్టారీతిగా ప్రజల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములను తనే స్వాధీనం చేసుకొని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆ డబ్బులతోటి అతను ఇష్టారీతిగా చేసి నడిచింది, కానీ ప్రజాప్రభుత్వం అట్లా నడిచదు. సామాన్యులకైనా ఒకటే న్యాయం ఉంటుంది, చట్టపరంగా ఏ విధంగా ఉన్నానో డబ్బునుకైనా ఒకటే న్యాయం ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇతని అవినీతిని బట్టబయలు చేయాలనే దాంతో ఈరోజు ఈ మీడియా సమావేశంలో ఇవంతా కూడా బహిర్గతం చేయడం జరుగుతుంది. ఇంకా అతడు అవినీతితో నిర్మించుకున్నటువంటి ఏదైతే ప్రజల ఫీజుల రూపంలో మొత్తం దండుకొని నిర్మించుకున్నటువంటి దాంట్లో కూడా చాలా అవినీతి అవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఆధారాలతోటి ఇప్పటికే నేను జేఎన్టీయూలో కానీ, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో కానీ ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళలో ఎలాంటి చలనం లేదు. కాబట్టి వెంటనే నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేటువంటి దేవసేన మేడం గారికి నా పూర్తి ఆధారాలు, నా దగ్గర ఉన్న ఆధారాలంతా కూడా సమర్పించడం జరిగింది. ఇంకా కాస్త సమాచారం ఉంది, వాటిని కూడా ఇంకా పూర్తిగా వచ్చిన తర్వాత మరో కుంభకోణం కూడా అతని ఖాతాలో ఉన్నటువంటి అవన్నిటిని కూడా బయటికి తీయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా త్వరలో బహిర్గతపరుస్తా. అంటే ఒక ప్రభుత్వ దీనికి సంబంధించి విద్యార్థి నాయకుడిగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏ విధంగా పోరాటం చేసే అవకాశం? తప్పకుండా తీసుకెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వ పెద్దలందరూ ఆ ప్రజల దగ్గరికి, ప్రజలు ఉన్నటువంటి సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఇప్పటికే మా ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. మరోవైపు మెజార్టీ ప్రజలైనటువంటి రాష్ట్రంలో బీసీలకు ఇలా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కావాలని మా ప్రజాప్రభుత్వం చాలా సీరియస్గా దానికి కట్టుబడి ఉంది. కాబట్టి ఇలా బీజేపీ ఇలా నాటకాలు ఆడుతూ, డ్రామాలు ఆడుతూ బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఏకమై దాన్ని అడ్డుకోవడానికి కోసం చూస్తూ ఉన్నాయి. కాబట్టి పార్లమెంట్లో దాంట్లో 9వ షెడ్యూల్లో చేర్చి ఇలా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఇది చేయాలని దాన్ని ఇలా మేము కాంగ్రెస్ పార్టీగా త్వరలో చెల్లెఢిల్లీ కార్యక్రమం కూడా ఉన్నది. కాబట్టి వాటన్నిటిని విజయవంతం చేయడంలో మా పార్టీ పెద్దలు ఉన్నారు, చాలా క్రియాశీలకంగా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మెజార్టీ ప్రజల సమస్య అది, బీసీలది. సో బీసీలను ఇప్పటి వరకు రాజకీయంగా ఎక్కడ కూడా ఎదగకుండా చేసినటువంటి దుర్మార్గ చరిత్ర గత పాలకులది. కాబట్టి కాంగ్రెస్ గతంలో బీసీలకు, దళితులకు అందరినీ కూడా సామాజిక న్యాయాన్ని పాటించింది, ఇప్పుడు కూడా పాటిస్తూ ఉంది. కాబట్టి ఆ పాటించాలనే ఉద్దేశం కొద్దీ మన జరిగినటువంటి వర్గీకరణ అంశాన్ని కూడా మీరు చూశారు. అందరూ కూడా రాష్ట్రంలో వర్గీకరణ ఏ పార్టీ చేయలేనటువంటి నిర్ణయాన్ని ఇలా రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం చాలా సులభంగా అట్టిగానే అన్ని వర్గాలకు, దళితుల్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్లకు ఏబీసీలుగా వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ వాళ్ళకి న్యాయం చేసేటువంటి పనిలో ఎవరెంతో వాళ్ళ వాటంతా అనే రీతిగా ఇలా చేసినటువంటి, మరి ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలా వర్గీకరణ అమలు పరచడం లేదు? అది కాంగ్రెస్ అంటే.
కాంగ్రెస్ చిత్తశుద్ధి అంటే అది దళితుల పట్ల కానీ ఇలా బహుజనుల బీసీల పట్ల కానీ ఈ మిగతా మైనార్టీల పట్ల కానీ ప్రజలందరి పట్ల ఒకటే భావన ఉంటుంది. అందరినీ అభివృద్ధి పథంలో అందరినీ సమానత్వంతో చూసేటువంటి కోణం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మా ప్రభుత్వ పెద్దలు ముందుకు పోతా ఉన్నారు. ఇట్లాంటి ఇది జరిగింది కాబట్టి ఇదంతా కూడా బట్టబయలు చేయాలి. మరి వాళ్ళు ఇలా తొడలు కొడుతూ రకరకాలుగా ఇలా కవ్వింపు చర్యలకు చేస్తూ ఉన్నారు. మల్లారెడ్డి అల్లుడు కానీ మల్లారెడ్డి కానీ ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా నేను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే బహిర్గతం చేయాలనుకున్నా. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు డ్రామాలు చూసిన తర్వాత ఇలా మీరు చూసారు మల్కాజ్గిరిలో గొడవలు కూడా చూశారు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆ దొంగలకి ఇవన్నీ దాచుకున్నాడు చెప్పాలి. దొంగలకి 21 ఎకరాలు చూపెట్టకుండా ఎందుకు దాచిపెట్టుకున్నారు? కాబట్టి ఈ మాటలకు దీనికి సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కేటీఆర్ చెప్పాలి, అదేవిధంగా కేసీఆర్ చెప్పాలి. చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి మీ దాంట్లోకి వచ్చే ప్రయత్నం చేసిండు, రానివ్వలేదు మీరు దాదాపు. అసలు ఎందుకు అని చూడండి. ఇది క్రమశిక్షణ గల పార్టీ. మా పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఎట్లుంటాయో మీరు చూసారు గతం నుంచి వెళ్ళి. కాబట్టి ఇందులో అట్లా ఎవరిని పడితే వాళ్ళకి తీసుకోవడానికి కోసం లేదు. పార్టీని ఒక రకంగా చాలా డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తులలో వాళ్ళు కూడా ఉన్నారు. లేని వాటిని అన్నింటిని కూడా పార్టీ మీద నిందలేసి వాళ్ళు బ్లేమ్ చేసేటువంటి పనులు చేసిండ్రు. స్వయంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా చాలా రకాలుగా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు. కాబట్టి అట్లాంటి వాళ్ళను క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళను ఎదుకో అధికారం డబ్బుతోటి ఏదో దీంట్లో ఖర్చు చేస్తామంటే మా పార్టీ అట్లా తీసుకోదు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కోటా శ్రీనివాస్ గారి పైన క్వశ్చన్ చేసినందుకు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు, ప్రభుత్వ పరిపాలన క్వశ్చన్ చేసిన ఎన్నో కేసులు వేసారు. ఈ సంబంధించి ఉపాయ కేసులు కూడా వేసారు. మళ్ళీ కూడా బీఆర్ఎస్ రాబోతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు కావచ్చు, ఇతర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఇవన్నీ గుర్తుపెట్టుకొని కోటా శ్రీనివాస్ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టే చర్యలు చేస్తుందని చెప్పేసి ఏం భయపడలేదా? నాకు ఎలాంటి భయం లేదు. ప్రజల కోసం నేను ఎంతటి త్యాగానికైనా సిద్ధమే, ఎంతటి పోరాటానికైనా సిద్ధమే. నేను ఈ తాటాకు సప్పులకు భయపడటం కాదు. నేను అంతకుముందు ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడే నేను భయపడలేదు. నన్ను 4 నెలలు ఊపా కేసు పెట్టి అసిఫాబాద్ జైల్లో నిర్బంధించినా కూడా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫైట్ చేసిన, మళ్ళీ స్ట్రగుల్ చేసిన. మళ్ళీ 2021లో నన్ను నిర్బంధించి మళ్ళీ ఊపా కేసులు పెట్టినా, 8 ఊపా కేసులు పెట్టినా, అంటే 9 ఊపా కేసులతోటి సంవత్సర కాలం జైలు జీతం గడిపినా కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ మీద నా పోరాటం ఆగలేదు. ఎందుకంటే నేను కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నా పాత్ర ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా త్యాగం ఉంది. 136 కేసులు తెలంగాణ ఉద్యమంలో నా పైన 5 సార్లు జైలు జీతం గడిపిన. వీళ్ళు పెద్ద పెద్ద పొంకనాలు మాట్లాడతారు. రేపు డబ్బు సంచులతో వచ్చి బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు గెలిచినాడు వీడు అందరూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఏదేదో పెద్ద పొంకనాలు మాట్లాడుతున్నారు. నాలాంటి వాడు బయటకు వచ్చి మాట్లాడతాడు కాబట్టి వీళ్ళు బాగా తమాషాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజాయితీగా కొట్టినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ ఇలా పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే ఇలా కేసీఆర్ ఎక్కడ ఉంటాడా? కేసీఆర్కి ఏంది అధికారం ఎక్కడిది? కాబట్టి ఇవన్నీ ఇలా అధికార మదంతో బాగా బలిసిపోయినటువంటి కొట్టుకుంటున్నటువంటి వీళ్ళంతా కూడా ఇంకా అధికారం ఉన్నటువంటి పోకడలతోటే విర్రవీగుతున్నటువంటి ఇలా కేటీఆర్ లాంటి మాటలు, ఒక ముఖ్యమంత్రిని అవమానపరిచే విధంగా మాటలు నేను మాట్లాడలేనా? నాకు సభ్యత ఉంది. ఒక యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులు వచ్చినా నేను పరిశోధన విద్యార్థిని కూడా. కాబట్టి సభ్యత లేకుండా నేను మాట్లాడలేను. నేను మాట్లాడాలంటే నేను తెలంగాణనే, పక్కా కరీంనగర్ని. నా భాష చూస్తే కేటీఆర్ ఉరిపెట్టుకొని సావాలి. కాబట్టి ఇట్లా మనం మాట్లాడాలంటే కాదు. కాబట్టి ఆ రకంగా మేము మాట్లాడలేక కాదు, మాకు అన్నీ వచ్చు. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినమే కాబట్టి మాకు సభ్యత సంస్కారం ఉంది. కాబట్టి పద్ధతిగానే మాట్లాడతాం. వాళ్ళని చట్టపరిధిలో ఎట్లా ఎదుర్కోవాలని అట్లా ఎదుర్కొంటాం. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేటువంటి ప్రసక్తి లేదు. మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాకు అండదండగా ఉన్నారు. మా పార్టీ, మా ప్రజాప్రభుత్వం మాకు వెన్నుదన్నుగా ఉంటుంది. మమ్మల్ని కూడా కాపాడుకుంటుంది. ఎందుకంటే మేము ప్రజా ఉద్యమాలకు వెళ్ళి, విద్యార్థి ఉద్యమాలకు వెళ్ళి ఎదిగొచ్చినటువంటి నాయకుడిని. ఖచ్చితంగా భవిష్యత్తులో నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. రేపు ఈ దేశంలో ఇలా మొత్తంగా ముంచుకొస్తున్నటువంటి పెద్ద ప్రమాదం ఇలా ఫాసిజం. ఆ ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి కోసం నాలాంటి కరడు కట్టిన కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. నాలాంటి వారిని కాపాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కోసం ఖచ్చితంగా అహర్నిశలు కష్టపడతాం మేమంతా. రాహుల్ గాంధీ కానీ భవిష్యత్తులో మొత్తం మాదే కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మొత్తంగా ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి మొత్తంగా మతం పేరుతోటి, దేవుడి పేరుతోటి ఇలా రాజ్యాన్ని చేతిలో పెట్టుకొని ప్రజలను మోసం చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అవినీతి మీరు చూస్తారు కదా. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసి మొత్తం ప్రైవేట్ పరం ఆదాని అంబానీలకు ఈ దేశ సంపదనంతా కట్టబెడతా ఉంది. ఆ క్రమంలోనే అనేక దుర్మార్గాలకు పాల్పడతా ఉంది. ప్రజలను చంపుతా ఉంది, మైనారిటీలను చంపుతా ఉంది, ఆదివాసులను చంపుతా ఉంది, దళితులను చంపుతా ఉంది. ఇలా బీసీలకు వచ్చే రిజర్వేషన్లను కూడా అడ్డుకుంటా ఉంది పార్లమెంటు వేదికగా. ఎందుకు 42% ఎందుకు ఇవ్వరు? రామచంద్రరావు బాగా బలిసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నోరు దగ్గర పెట్టుకుని అదుపులో పెట్టుకొని ఇలా మెజార్టీ ప్రజలను, ఆ ప్రజలు కూడా ఇవాళ నీ పార్టీలో ఉన్నారని మర్చిపోతా ఉన్నావు రామచంద్రరావు. కాబట్టి నీకు కూడా తగిన
తగిన గుణపాఠం చెప్తారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ తరిమి కొడతారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది, సామాజిక న్యాయాన్ని అమలు పరిచి చూపిస్తుంది. కష్టంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా దుద్దుల శ్రీధర్బాబు గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా త్వరనే అన్ని పూర్తి చేస్తాయి. 18 నెలల కాలంలో అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకునేది. కాబట్టి ఇంకా మాకు మూడేళ్ల కాలం ఉంది. ఆ 3 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి ప్రతి హామీ ఖచ్చితంగా ప్రజలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదండి. 10 ఏళ్ల కాలంలో ఇచ్చారా? ఇవ్వలే కదా. ఇప్పుడు చూడుకోండి, గ్రామాలకు చూసుకోండి, ఏ గ్రామంకైనా రేషన్ కార్డులు వచ్చినాయని వాళ్ళకి ఎక్కడ ఏ పథకం అమలు కావాలన్నా రేషన్ కార్డు అవసరం కదా. కాబట్టి ఆ పథకాలు అమలు కావడానికి కోసం ఇలా రేషన్ కార్డు ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి పార్టీ గతంలో ఇచ్చింది కాంగ్రెసే, ఇప్పుడు ఇచ్చింది కాంగ్రెసే. ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇలా చూడుకోండి, గ్రామాలకు అందరు ముగ్గులు పోసుకొని ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. ఇలా సన్న బియ్యం చూడుకోండి, దొడ్డు బియ్యం అయితే ఎవరు తినలేదు. ఇప్పుడు సన్న బియ్యం ప్రజలు తినడానికి కోసం ఇలా అప్పుడు అమ్ముకోవడానికి ఉపయోగపడ్డాయి, సరిగా మంచిగా లేక బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సన్న బియ్యం ఇలా ప్రజలకు ఉపయోగపడుతూ ఉన్నాయి. 200 యూనిట్ల కరెంటు కానీ, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు కానీ, ఇంకా ఉచిత బస్సు కానీ, మహిళలను ఇలా హేళన చేస్తూ మాట్లాడుతున్నారు కేటీఆర్. ఖబర్దార్ కేటీఆర్, ఈ తెలంగాణ మహిళల్ని నువ్వు అవమానపరుస్తూ నీ ఆడబిడ్డను ఇలా ఏదో సెంటిమెంట్లతోటి ఇలా తింపుతూ రాజకీయాన్నంతా నీ చుట్టూ దింపుకోవాలని చూస్తున్నావని ఆ ఆటలు సాగవు. తెలంగాణలో ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతులు. ఇక్కడ విప్లవ పోరాటాలు, సామాజిక పోరాటాలు, అనేక ఉద్యమాలు జరిగినాయి. ఈ నేలంతా నువ్వు ఆడుతున్న నాటకాలు, మీ డ్రామాలు, మీ కుటుంబం ఆడుతున్న నాటకాలు తెలియని వాళ్ళు కాదు. మీరు ఎంత నాటకాలు ఆడినా, డ్రామాలు ఆడినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. మీరు అధికారం లేనప్పుడు ఇలా బీసీలు అంటున్నారు, అధికారం ఉన్నప్పుడు బీసీలను 23% పడేసేళ్ళు రిజర్వేషన్లు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలి మీకు బీసీలు? దీనికి సమాధానం చెప్పారు. ఎందుకు చెప్పారు? కేసీఆర్ ఎందుకు చెప్పారు? కేటీఆర్ ఎందుకు చెప్పాడు? ఈ డ్రామాలు ఆపుర్రి. ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి, బీజేపీ పార్టీలు ఉన్నటువంటి బీసీలందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇలా అదేవిధంగా ఇలా దళితులందరూ కూడా ఇలా కాంగ్రెస్ వెన్నుదన్నుగా నిలబడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఇలా వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా దళితులలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రేపు భవిష్యత్తులో బీసీలకు కూడా రాజ్యాధికారాన్ని ఇవ్వబోతున్నామని చెప్తున్నారు మా రాహుల్ గాంధీ గారు. ఎవరి వాట ఎంతో వాళ్ళ వాట అంతా ఇవ్వాలని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెంట ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా ఇలా నడవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఇలా ప్రజలకే ఉంది. అంటే చిట్ట చివరిగా ఇష్యూని కొనసాగే వరకు, అంటే పూర్తిగా న్యాయం జరిగే వరకు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే కొన్ని రోజుల వరకే పరిమితం అవకాశం అంటే ఏం చెప్తారు? లేదు, తప్పకుండా మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోతాం, వారికి అప్పచెప్తాం. మా దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా వాళ్ళకి అప్పచెప్తాం. ఖచ్చితంగా చట్ట పరిధిలో వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయో ఆ పరిధిని అన్నింటిని కూడా మా పార్టీ పెద్దలతోటి చెప్పి ముందుకు తీసుకెళ్తాం.